సో ఏఐసిసి మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీని అలాగే రాహుల్ గాంధీని కలవబోతున్న ఎంపీ రఘునందన్ రావు భారతీయ జనతా పార్టీ మెదక్ నుంచి గెలుపొందినటువంటి రఘునందన్ రావు ఇటు సోనియా గాంధీ రాహుల్ గాంధీని కలవబోతున్నారు. ఇక్కడ ఇంకో ప్రత్యేకం ఏమిటంటే రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈరోజు ఢిల్లీలో సోనియా గాంధీ రాహుల్ గాంధీని కలవబోతున్నారు. సో అదే సమయంలో రఘునందన్ రావు కూడా సోనియా గాంధీ తోటి మీటింగ్ ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. బట్ దానికి సంబంధించిన అపాయింట్మెంట్ కావచ్చు, వీటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే రాలేవు. కాకపోతే రఘునందన్ రావు అది రేవంత్ రెడ్డి ఉండగా రఘునందన్ రావు కలవడానికి గల కారణాలు ఏంటి, రఘునందన్ రావు సోనియా గాంధీని ఎందుకు కలుస్తున్నారు అనే దానిపైన ఒకసారి చూసుకున్నట్టయితే రాహుల్ గాంధీ ఇటీవల ప్రకటించినటువంటి ధర్నా విషయంలో కావచ్చు, అలాగే హిడెన్ బర్గ్ పైన చేస్తున్నటువంటి విషయంలో కావచ్చు, ఆ విషయం పైన అలాగే రాహుల్ గాంధీ గురించి కొత్తగా కొన్ని వార్తాపత్రికల్లో కూడా తనకంటూ ఒక ఫ్యామిలీ ఉంది, ఇంగ్లాండ్లో తనకంటూ అంటే బ్రిటన్లో తనకంటూ కొన్ని కంపెనీలు ఉన్నాయి. మరి ఆ వార్తకి స్పందించని రాహుల్ గాంధీ ఈ వార్తని ఎందుకు ఇంత హైలైట్ చేస్తున్నారు, విదేశీయులతోటి చేతులు కలిపి భారతదేశ ఆర్థిక వ్యవస్థని కించపరచడానికి రాహుల్ గాంధీ ఈ విధంగా ప్రయత్నిస్తున్నారని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. సో బ్లిట్స్లో వచ్చిన వార్తపై విచారణ జరిపించమని రాహుల్ గాంధీని అడిగే దమ్ముందా అని చెప్పేసి కూడా క్వశ్చన్ వేశారు. అలాగే బ్లిట్స్ రాసిన వార్తలపై సిట్ వేసి విచారణ జరిపించే దమ్ము కూడా రేవంత్ రెడ్డికి ఉందా అని చెప్పాలని చెప్పేసి అన్నారు. నిన్న ఈడీ ఆఫీస్ ముందు కూడా దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ నేతలు ధర్నా చేశారు. అలాగే తెలంగాణలో కూడా తెలంగాణ సీఎం కూడా ఆ ధర్నాలో పాల్గొనడం అనేది జరిగింది. ఆ సందర్భంగా బ్లిట్స్లో వచ్చినటువంటి వార్త పైన రాహుల్ గాంధీ సోనియా గాంధీ సమాధానం చెప్పాలని ఈ విషయం పైన ఎంపీ రఘునందన్ రావు సోనియా గాంధీని అలాగే రాహుల్ గాంధీని కూడా కలుస్తా అని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. సో షేర్స్ కొని అమ్ముకునే బ్రోకర్ రాసిన వార్తతో రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నాయకులు కూడా గొడవలు సృష్టిస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. అలాగే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో బ్లిట్స్ పేపర్ పై సిబిఐ విచారణ కూడా చేపట్టాలని భావిస్తున్నారు. సో అదాని హిడెన్ బర్గ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రాహుల్ గాంధీ ఇప్పటికైనా గౌరవించాలి, లేదంటే రానున్న రోజుల్లో జవాబుదారీగా నిలబడి రావాల్సి ఉంటుందని చెప్పేసి కూడా హెచ్చరిస్తుందని చెప్పేసి కూడా చెప్పారు. సో అదానికి సంబంధించి అలాగే హిడెన్ బర్గ్ కేసులో దీంట్లో కీలకంగా ఆదాని ఉన్నాడు, దేశ సంపద అంతా దోచుకుంటున్నారు, అలాగే కేంద్ర ప్రభుత్వం మొత్తం ఆదాని చేతిలో పెట్టేసింది, ఇంకా ఆర్థిక మూలాలే లేవన్నట్టు కూడా నిన్న ఈడీ ఆఫీస్ ముందు ధర్నా చేయడం అనేది జరిగింది. సో మరి అంటే ఇప్పటికీ సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ ఏది హిడెన్ బర్గ్ కేసులో రాహుల్ ఆదాని సంబంధించిన విషయాలు కూడా చాలా క్లారిటీగా చెప్పడం అనేది జరిగింది. అయినప్పటికీ రాహుల్ గాంధీ ఎందుకు దీన్ని పెద్దగా అంటే ఫోకస్ చేస్తున్నారు, అలాగే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో బ్లిట్స్ పేపర్ పై సిబిఐ విచారణ జరిపించాలని ఎందుకు డిమాండ్ చేయట్లేదు, బ్లిట్స్ అనే పేపర్లో ఇటు రాహుల్ గాంధీకి సంబంధించి కావచ్చు, అలాగే బ్రిటన్లో కొన్ని కంపెనీలు ఉన్నాయి, తనకంటూ ఫ్యామిలీ ఉందని చెప్పేసి వివిధ రకాలుగా రాశారు, మరి దానిపైన ఎందుకు మీరు చర్యలు చేపట్టట్లేదు అని చెప్పేసి కూడా చెప్పారు. సో సెబీ డైరెక్టర్ కూడా ఆదానిలో షేర్లు పెట్టారని చెప్పేసి కూడా ఇట్లా రకరకాలుగా సో సెబీ అధ్యక్షురాలు మాధవి బూచ్ ఆమె భర్త ధవల్ బూచ్కు ఆదాని కంపెనీలో షేర్లు ఉన్నాయని ఆరోపిస్తూ గొడవలు సృష్టించాలనుకోవడమే రాహుల్ గాంధీ ఉద్దేశం. అలాగే రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ నాయకులు భారత షేర్ మార్కెట్ను దెబ్బతీయాలని అనుకుంటున్నారా, భారత ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయాలనుకుంటున్నారా, హిడెన్ బర్గ్ సంస్థ అలాగే జార్జ్ సోరెన్ కలిసి చేస్తున్న కుట్రలను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పేసి కూడా చెప్పారు. హిడెన్ బర్గ్ అనే సంస్థ అలాగే జార్జ్ సోరెస్తో కలిసి ఇదంతా ఒక భారత ఆర్థిక వ్యవస్థని దెబ్బతీసేందుకు కుట్ర వండుతున్నారు. ఆర్థిక మూలాలను దెబ్బతీయడానికి రాహుల్ గాంధీ వారితోటి చేతులు కలిపి ఎలాగైనా సరే భారతదేశాన్ని అగౌరవపరచాలని రాహుల్ గాంధీ ప్రయత్నిస్తున్నారని చెప్పేసి కూడా ఈ కీలక విషయాలు రాహుల్ గాంధీ తోటి మాట్లాడడానికి నేను వెళ్తున్నా అని చెప్పేసి కూడా అన్నారు. దీంట్లో రాజకీయ ప్రమేయం ఏం లేదు, కేవలం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా గౌరవించట్లేదు అని చెప్పేసి విషయాలు మాట్లాడడానికి నిన్న అంటే ఈరోజు ఇటు రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీలో ఉన్నారు. రేవంత్ రెడ్డి ఇక్కడ పిసిసి అధ్యక్షుల విషయంలో కావచ్చు, అలాగే కేబినెట్ మంత్రుల విషయంలో చర్చించడానికి ఢిల్లీకి ప్రయాణం అయ్యారు. సో నిన్న జరిగినటువంటి ఇష్యూ గురించి హిడెన్ బర్గ్ విషయంలో కావచ్చు అనేక విషయాల గురించి కూడా మాట్లాడడానికి